ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు మా రిస్తాకి స్కూల్ ఉంది, కానీ వర్షం పడుతుందని చెప్పి పంపించలేదు. రిస్తాకి అయితే వింటర్ హాలిడేస్. సో ఇంకెలాగో ఆన్లైన్ క్లాస్ అవైలబుల్గా ఉంది కదా అని చెప్పి ఒక పక్క ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను, ఇంకా దోశ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మా పిల్లలకి మార్నింగే డ్రై ఫ్రూట్స్ ఇచ్చేసి ఇప్పుడైతే ఇంకా ఎగ్స్ అలాగే దోశ అయితే తినిపించేసి ఇంకా మా వర్షికి ఆన్లైన్ క్లాస్లో అయితే కూర్చోపెట్టాను. ఈ రెండు అవైలబుల్గా ఉన్నాయి, ఆన్లైన్ క్లాస్ ఆఫ్లైన్ కూడా ఉందన్నమాట. సో ఇంకా ఆన్లైన్లో అటెండ్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత సామాన్లు ఇంకుంటాయా, ఇంకా చాలా సామాన్లు అయిపోతే చట్నీ అవి ఇవి అన్నీ తోమి ఇంకా మళ్ళీ క్లీన్ చేసి నేను టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా మార్నింగ్ 11 o'clock అవుతుంది. ఇంకా మా రిషికి ట్యూషన్ దించుదామని బయటకు వస్తే ఇంకా అస్సలు వర్షం తగ్గలేదు, చాలా వర్షం పడుతుంది. ఇంకా నేను గొడుగు వేసుకొని వెళ్ళిపోతున్నాను, అల్లరి చేస్తుంది. ఇంకా 11 o'clockకి కరెంట్ పోయింది. ఇంకా మా ఇల్లంతా చీకటి. ఇంకా ఈ చీకటిలోనే ఒక పక్క పాలు ఒక పక్క కిచిడి. ఇంక ఈ కిచిడీకి అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, చక్కగా మెంతికూర వేసి బీట్రూట్, క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్, బీన్స్ అన్నీ వేసి చక్కగా 3 రకాల పప్పులు అయితే వేసి కిచిడి అనేది చేస్తాను. ఇంకా ఈ వింటర్లో పిల్లలకి చాలా హెల్తీగా ఉండేది ఏదైనా ఉంది అంటే ఈ హెల్తీ కిచిడి అనమాట. ఒక పక్క కిచిడి చేసినప్పుడు రసం పక్కగా చేస్తాను, ఇంకా అలాగే ఒక మిక్స్ వెజ్ కర్రీ అనమాట. సో ఇంకా మా పిల్లల కోసం కిచిడి చేశాను కదా, ఇంకా ఆఫ్టర్నూన్ తినిపించేసి కాసేపు పడుకోబెట్టి ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే స్వీట్ కార్న్ బాయిల్ చేసేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అన్ని కారం, టమాటో అన్నీ వేసేసి చక్కగా ముగ్గురం తినేసాము. ఇంకా తినేసిన తర్వాత ఒక పక్క మా పిల్లలు అయితే ఏవైనా పేపర్స్తోని ఎప్పుడు తిండేనా ఇంకా ఏదైనా యాక్టివిటీలా చెప్దామని చెప్పి ఇంకా పేపర్స్తో అయితే అన్ని రకాలుగా నెక్స్ట్ కెమెరా ఇవన్నీ చేస్తూ ఉన్నాం, బోట్ ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఇంకా మా రిషికి అయితే అస్సలు బోర్ కొట్టదు. ఇంక ఇలాంటివి చేస్తూ ఉంటే ఒక ఫెవికాలు ఇంకా పేపర్స్ అన్నీ ఇంకా వేస్ట్ చేయడంలో ఫస్ట్ ఉంటుంది. ఫైనల్గా ఇంకా వాళ్ళు కూడా కెమెరాస్ అయితే చేసి ఫొటోస్ అయితే తీస్తున్నారనమాట. ఇంకా నేనైతే మా రిషికి కెమెరా ఎలా చేయాలో నేర్పించాను కదా, ఇంకా అస్సలే ఆగదు. ఒక్కసారి నేర్పించాము అంటే రెండోసారి అదే చేస్తానని చెప్పి అల్లరి చేస్తూ ఈ విధంగా అయితే కెమెరా అయితే చేస్తూ ఉందన్నమాట. సో ఫైనల్గా అయితే కెమెరా అయితే మంచిగా చేసింది. ఇంకా దాంతో అయితే నాకు ఫొటోస్ తీస్తుంది. మా వర్షి ఫొటోస్ తీసింది కదా, సో మీరు కూడా మా వర్షి ఫొటోస్ చూసేయండి. ఏది డాడీ ఫోటో కనిపించలే, డాడీ అక్క ఇది అయిపోయింది ఫ్యామిలీ ఫోటో. వంట లేదు కదా, కర్రీ ఉంది, ఇంకా రోటీ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి పప్పు చెక్కల పని అయితే పెట్టుకున్నాను. ఇంకా మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోకి తినడానికి బాగుంటాయి, అలాగే మార్నింగ్ కూడా తినడానికి బాగుంటాయి, స్కూల్ లేదు కదా. సో ఇంకా ఏదైనా ఇంట్లోనే చేసుకుందాం అన్నట్టు ఈ విధంగా పప్పు చెక్కలు అయితే తయారు చేశాను. సో ఇంకా మా పిల్లలు అయితే ఇంకా అవి ఫ్రై అవుతూనే ఉన్నాయి. నా చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటారో, నాకు అస్సలు పని కానివ్వరు. ఇంకెక్కడికి వచ్చింది కెమెరా పట్టుకొని నీ ఫోటో చూడ అని చెప్పి రియల్గా నా ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫోటో అయితే చూపిస్తుంది అనమాట. సర్లే వేడివేడిగా ఈ పప్పు చెక్క ఇద్దామని చెప్పి ఇస్తే ఇంకా నా ఫోటో చూపించింది కదా. సో ఇంకా ఫైనల్గా దీనికి ఇచ్చిన ఒక 2 minutesకి మా వర్షి వచ్చింది. ఇంకా ఇలా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారని స్టోర్ రూమ్లో ఉన్న కిచెన్ సామాన్లు అయితే ఇచ్చేసాను అనమాట, ఆడుకోండి అని చెప్పి. ఆడితే ఇంకా చాలా టూ మచ్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉన్న కిచెన్కి సంబంధించినవన్నీ కట్ చేసేస్తూ ఉంటారు. ఇంకా అసలే గ్రీన్ పీస్ 160, 170 పెట్టుకుంటుంటే కిలో, వీళ్ళేమి ఇలా వేస్ట్ చేస్తున్నారు. ఇంక మా వర్షి అయితే చూడండి, ఉల్టా పెట్టేవే పిచ్చి, ABCD అన్నీ తప్పే, రాంగ్ పెట్టేసావు, రివర్స్లో పెట్టావు. నేను రివర్స్లో ఉన్నానా? అది రివర్స్లో పెట్టావే. సో ఇంకా మా అల్లర్ కిడ్స్తో ఈ విధంగా మా ఇంట్లో అయితే ఉంటుంది. సో మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.